బ్రహ్మాండంగా అసోసియేషన్ వాళ్ళే దాన్ని నడిపించాలి. ఎందుకంటే మనందరం బాధ్యత. మరి మనకు సీనియర్ కళాకారులు నటీమణులు అక్క శ్రీలక్ష్మి గారు, అలాగే దైవ స్వరూపాలు కళాకారులు కాదు ఇప్పటికి కూడా నేను నడుస్తున్నాను. నుండి తీసుకోపోయేదానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ 2 నిమిషాలు మౌనం వహించవలసిందిగా అందరూ కోరుతున్నాను. చనిపోయినటువంటి మన కళాకారులు ఉన్నారు కదా, వాళ్ళ కోసం 2 నిమిషాలు అందరం లేచి నిలబడి అది జగమెదిగిన సంచం. అది ఎందుకో ఇప్పట్లో కనుగొనవుతుంది. ఏర్పాటు చేసే విధానం కావచ్చు, లేదంటే ఇంకోటి కావచ్చు, ఇంకోటి కాదు. ఒక ఆర్థిక సహాయం అయితే అందరూ కూడా అందరూ కూడా మాట్లాడతారు, వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. కాబట్టి దానికి మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకుని కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంలో కూడా విచ్చేసినటువంటి ఉండదు కూడా. అందుకే కళాకారులు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పద్యనాటక కళాకారులు, కళాభిమానులు, కళాపోషకులు అందరూ కూడా కళాభివందనాలు. ఈరోజు ఏప్రిల్ నెలలో నెల్లూరు జిల్లాలో ఎటువంటి కళా సంఘం కళాకారులకి లేనందున వల్ల ఈయన పోయిన నెల 25వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ దర్గామెట్లో ఒక కళా సంఘాన్ని ఏర్పాటు చేసుకుందాం. దాని ద్వారా నన్ను జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈరోజు ఈ సింహపురి పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘం ప్రధాన ధ్యేయం ఈరోజు కళాకారులు అనుభవిస్తున్నటువంటి కష్టాలు, బాధలు, వాళ్ళ కన్నీళ్లు తుడిచేదానికి, అదేవిధంగా ఐక్యంగా అందరం కూడా కళాకారులందరూ కూడా ఐక్యంగా ఏర్పడి మనం సమస్యల్ని మనం పరిష్కారం చేసుకునేదానికి ఈ కళా సంఘం ఏర్పాటు చేసుకున్నాం. మరి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కళాకారులు దాదాపు 2500 మంది దాకా ఉంటారు. దాదాపు ఈరోజు మనం ఒక పిలుపునివ్వగానే దాదాపు ఒక 100 మంది కళాకారులు ఈ సమావేశానికి విచ్చేసినారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే కళాకారులకి ఈరోజు కూడా మా సీనియర్ కళాకారిణి రేబాల రమణ గారి శ్రీమతి గారు లక్ష్మీ అక్కకు కూడా ఐడెంటిటీ కార్డు లేదంట, కళాకారు ఒక గుర్తింపు కార్డు లేదని చెప్తుంది. అంటే ఇక్కడ పద్యనాటక కళాకారులకి చాలామందికి గుర్తింపు కార్డులు లేవు, ఇళ్ల స్థలాలు లేవు, పెన్షన్లు కూడా లేవు. ఈరోజు కళాకారులు అంటే 50 సంవత్సరాల నుంచి పెన్షన్ రావాలి. పెన్షన్లు 50 సంవత్సరాలు నిండిన ఒక్క కళాకారుడు పెన్షన్ లేదు. కాబట్టి ఈ ఇళ్ల స్థలాలు, ఈ సమస్యలన్నింటి మీద కూడా మేము పనిచేసేదానికి, వీటి కోసం మేము పోరాటం చేసేదానికి ఒక కళా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదే సింహపురి పద్యనాటక కళాకారుల సంఘం. దాని ద్వారా ఈ కళాకారుల యొక్క సమస్యలన్నీ కూడా వాళ్ళ యొక్క సూచనలు, సలహా మేరకు అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మేము సాధించుకునే దానికి ఈ కళా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఎవరు కూడా కళాకారులు ఆధారపడొద్దు. మనం సంఘంగా ఏర్పడ్డాం. ఇందాకే చెప్పాను నేను, కలబడితే నిలబడతాం, నిలబడితే బలపడతాం అని చెప్పాం. మన బలాన్ని ఈరోజు ప్రభుత్వానికి చూపించి మనం ఏదైనా సాధించుకోవచ్చు. కళాకారులకు ఒక సంక్షేమ భవనాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, పెన్షన్లు ఏర్పాటు చేసుకోవచ్చు, ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసుకోవచ్చు, ఒక గుర్తింపు కార్డులు ఏర్పాటు చేసుకోవచ్చు. కళాకారులు ఎవరన్నా పేద స్థితిలో ఉంటే వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసేదానికి కూడా మరి ఈ సంఘం ముందుకు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సింహపురి పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘాన్ని ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సింహపురి గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆదరించి, అభిమానించి ముందుకు తీసుకోవాలని చెప్పి దీనికి సహాయ సహకారాలు కూడా సింహపురి ప్రజలు అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు భద్రాచలం బాబు, సింహపురి పద్యనాటక కళాకారుల సంఘం అధ్యక్షుడు.